పిటిషన్ పరిగణించి వెంటనే విచారణకు స్వీకరించాలని కోరాలనుకున్నారు. కానీ తలుపులు మాత్రం మూసివేయబడ్డాయి. ఈ రోజు కృష్ణ, మీరు అన్నట్లుగా హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపిస్తూ కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వని పరిస్థితి. దీంతో ఈడీ స్పీడ్గా తన యొక్క యాక్షన్ ప్లాన్లోకి దిగింది. ఇక సుప్రీంకోర్టులో కూడా ఆయనకి అక్కడ అవకాశాలతో తలుపులు క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఇక రేపు మాత్రమే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లే పరిస్థితి. మనం చూస్తున్నాం హేమంత్ సోరెన్ అరెస్ట్ సందర్భంగా కూడా ఆయన రాజీనామా చేయడం, అక్కడ మరొకరు ముఖ్యమంత్రిగా నియామకం జరగడం, వీటన్నిటి తర్వాత ఆయన సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా చూసాం అరెస్ట్ సంబంధించి. అయితే ఢిల్లీలో ఆప్లో ఏం జరగబోతోంది? సో ఈయన అరెస్ట్ చేసిన వెంటనే రాజీనామా సమర్పించడం లేదా మరొకరిని ఎన్నుకోమని చెప్పడం, ఇలాంటివన్నీ పరిణామాలు జరగబోతున్నాయా? కాకపోతే సుప్రీంకోర్టులో వచ్చేటువంటి విచారణ అక్కడేమైనా తనకు ఓటు లభిస్తుందనే ఉద్దేశంతో ఇంకా కేజ్రీవాల్ ఉన్నారా? ఏం జరగబోతుంది రాజకీయంగా? రాజ్యాంగ పరంగా చూస్తే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు. అరెస్ట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క అరెస్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన సీఎం గానే కొనసాగొచ్చు. అయితే ఆయన స్థానంలో ఎవరైనా యాక్టింగ్ సీఎం గా ఎవరికైనా బాధ్యతలు మాత్రం అప్పగించే అవకాశం ఉంది. సీఎం గా మనం గతంలో చూసాం, ఏదైతే జయలలిత అరెస్ట్ అయినప్పుడు కూడా జయలలిత కేసులకు సంబంధించి తర్వాత మిగతా కొంతమంది కేసుల్లో కూడా కేవలం అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడిన తర్వాత అప్పుడే ఈ యొక్క సీఎం పదవిలో ఉండడానికి అనర్హులు అవుతారు. ఇప్పుడు ఎటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన సీఎం గా కొనసాగవచ్చు. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఏదైతే ఈడీ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసిన వెంటనే ముందుగా రాజ్భవన్కి వెళ్ళి అక్కడ తన రాజీనామా లేఖను అందజేసిన తర్వాత ఈడీ అదుపులో తీసుకుంది. అయితే అక్కడ రాజకీయ పరిస్థితుల కారణంగా హేమంత్ సోరెన్ తన స్థానంలో వేరొకరిని నియమించేందుకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ యొక్క ముఖ్యమంత్రిగా వేరొకరిని ఎంచుకున్న తర్వాత తను ఈడీ అధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి వేరు. కాబట్టి ఇక్కడైతే ఇప్పటికిప్పుడు ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఈ యొక్క ఈడీ కేసు కాబట్టి సుదీర్ఘంగా ఆయన జైల్లో ఉంటారని అనుకుంటే ఆయన స్థానంలో వేరే ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే అది ఎవరవుతారు ఏంటి అన్నది ఇప్పటికిప్పుడైతే కంప్లైంట్ పరిస్థితి అని చెప్పచ్చు. దానికి సంబంధించినటువంటి హాని కూడా ఆప్ నేతలు అనుసరించినట్టు లేదు. కాబట్టి ఆయనకు రేపు బెయిల్ జరుగుతుందన్న ఒక ఆశాభావాన్ని అయితే ఆప్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అందిస్తూ రండి, ఎందుకంటే ఢిల్లీలో చాలా